అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నాటు తుపాకుల కాల్పులు కలకలం రేపాయి. తెల్లారుజామున రమణ, హనుమంతు అనే ఇద్దరు చికెన్ టికెలు అమ్ముకునే ఇద్దరు జీవన ఉపాధి కోసం మాధవరంకు వెళ్తుండగా గుర్తులు తెలియని దుండంగులు నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో రమణకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమంతు చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించడంతో హనుమంతు చనిపోయాడు. ప్రస్తుతం మనము ఇక్కడ రమణ, హనుమంతు ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణ అమ్మ ఉంది, యశోద, ఆమె కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది అసలు? రమణకు పొద్దున ఏం జరిగింది అసలు? ఎక్కడికి పోతున్నారు వాళ్ళు? కాల్పులు ఎవరు చేశారు? అది ఎవరు చేసినారో ఏమో మాకు తెలీదు. అటు పోయినారు, వ్యాపారం అని పోయినారు. ఆ గుట్ట కొంచెం గుట్ట వచ్చిందంట, అదేదో గుట్ట వచ్చిందంట. ఆ గుట్ట కానింటి మెరుగులు వచ్చినాయంట. ఒక పిల్లోడు పూర్తి పడిపోయినాడు, ఒక పిల్లోనికి చాలా దెబ్బలు తగిలినాయి. వాళ్ళ భార్య కూడా చిన్న బాధ. ఎందుకని సాయి ఏం చేసేది, ఏమైతుందో ఏమైనా మాకు భయంగా ఉన్నది. మేము కడపత్రం చేసుకునే వాళ్ళం, గుడిసెల్లో ఉండేవాళ్ళం, అడుక్కునే వాళ్ళం. బాలింత బాబు ఏమైపోతుందో ఏమో. బిడ్డ చూడు, చిన్న బిడ్డ. ఇప్పుడు మళ్ళీ బాలింత 6 నెలల బిడ్డ, 5 ఏళ్ళ పాప. ఆ బాబులతో గురించి మేము అల్లాడిపోతున్నాం. ఆ బిడ్డకి ఏమైతుందో ఏమనుకుంటున్నాము స్వామి. మేము మాకేమీ తెలీదు. కడపాత్రమని పోయినారు. ఆ కడపాత్రం మాతోనంటే గుట్టకాడ మీద మెరుపులు వచ్చినట్టు వచ్చినాయంట. ఆ బిర్ల మీద లేసి వచ్చినారు. హాస్పిటల్కి వేసినాం మేమంటే. మాకేమీ తెలీదు. ఆ మాత్రం జరిగిందాడ. మా పట్నే వచ్చేసినారు. ఏడుమిలో ఒక పిల్లోడు పడేపోయినాడు, ఒక పిల్లోడు చిన్న గట్ట లేచి హాస్పిటల్కి వేసుకొని వినాం. అది ఒకటి మాత్రమే జరిగింది. ఆ కొండల్లో ఏమొచ్చిందో ఏమో తెలియదు. మెరుపులు మాదిరి వచ్చినాయంట. వీళ్ళకు అదేం తగిలిందో ఏం పాడో. ఆ మెరుపులు మాదిరి వచ్చి వీళ్ళు పడిపోయినారు. మాకేమీ తెలియదు సార్, మీరే ఏమన్నా చేయండి. బిడ్డలు, చిన్ని బిడ్డలు కానీ వానికి దెబ్బలు చాలా తగిలినాయంట. ఒకటి పూర్తి చచ్చిపోయినాడంట. మేము కడపాత్రం చేసుకునే వాళ్ళం. ఎప్పుడు కాటమైకుంటాని మేము అనుకుంటా ఉంటాం. ఈ కాటమైకుంటా గురించి మనతో మాట్లాడడానికి రమణ భార్య అంజనమ్మ ఉండదు. ఆమె కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ రమణకి అసలు ఎవరు కాల్పులు జరిపారు? హనుమంతు పైన కూడా కాల్పులు జరిపారు కదా, హనుమంతు చనిపోవడం జరిగింది. అసలు ఈ కాల్పులకి కారణం ఏంటి? పాత కక్షలు మీకు ఏమన్నా ఉన్నాయా? మధ్యాహ్నం వ్యాపారాలు పాత అన్నారు సావాళ్ళు. ఇట్లా ఒడ్డుగుళ్ళు కానీ పాత అన్నారు. ఆడ గుట్టేమో సాటు వచ్చేలకు ఇల్లు పాత అన్నారు. దావెమ్మడే ఆడ కాల్చే బుద్ధికి ఎవరో మొత్తం చంపేస్తున్నారు అని పరిగెత్తుకుంటా కేకలు వేసుకుంటా రగతం కరుచుకుంటా వచ్చేస్తున్నారు. మళ్ళీ ఈ దావలోకి వచ్చి కేకలు వేస్తాంటే ఇంకా చచ్చిపోతాము, బతుకు రాండి అంటే మళ్ళీ భద్రా పోయినాము, తోడుకొని వచ్చినాము, ఆటో మాట్లాడినాము. ఆ మైన వేసుకొని వాళ్ళు ఎట్టున్నారో తెలీదు, వాళ్ళు బతికినారో తెలీదు, ఉన్నారో లేరో తెలీదు. చెల్లెలు కానీ సరోళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. చిన్న బిడ్డలు కానీ సార్ 4 గంటల కాడ అరక్కేసుకొని తినేటోళ్ళం మేము. మా గల్లి అయినాడు దేవుడు. ఏదో ఒక పూటకి జరుగుతుందో జరగదో అన్నమడి తెచ్చుకుంటా తింటామో తెచ్చి వాళ్ళ కడబడి ఉండేటోళ్ళం. మాకు దేవుడు శిక్ష చేసాడు. ఏం జరిగిందో ఏమో అక్కడ తెలియదు సార్ మాకు. తెల్లారుజామున 5 గంటలకి జీవన ఉపాధి కోసం వెళ్తున్న రమణ, హనుమంతు పైన గుర్తు తెలియని దుండంగులు నాటు తుపాకులతో కాల్చడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రమణకు తీవ్ర గాయం కావడంతో చికిత్స అందిస్తున్నారు. హనుమంతు పరిస్థితి విషమం కావడంతో హనుమంతు చనిపోవడం జరిగింది. అసలు ఎవరు కాల్చారు, ఎందుకు కాల్చారు, అసలు మాకు పాత కక్షలు కూడా లేవు. మేము అసలు చికెన్ టికెలు సిల్వర్ సామాన్లు సందులలో అమ్ముకొని తిరిగే జీవనోపాధి సాగించే వాళ్ళం. అసలు చిన్న బిడ్డలు ఉన్నారు. అసలు మాకు పాత కక్షలు లేరు. ఎవరు కాల్చారు, అసలు ఎందుకు కాల్చారు అని చెప్పి ఇక్కడ రమణ తల్లితో పాటు రమణ భార్య కూడా రోధిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, CVR న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.